కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథి పురంధరేశ్వరి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. మేడం గారు మహానటి సావిత్రి గారు కంటే కూడా ఎక్కువ నటనలో చక్కటి అభినయం ప్రదర్శిస్తారు, అలాగే డ్యాన్స్ కూడా చేస్తారు అమ్మగారు. అలాగే వారి బావగారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెబుతారో మనం విందాము. ముందుగా అమ్మగారి యొక్క డాన్స్ ప్రోగ్రామ్ తో మొదలు పెడుతున్నారు. మనకి చక్కటి డ్యాన్స్ చూపించి తర్వాత కార్యక్రమంలోకి వెళతారు అమ్మగారు. సభాయ నమః అంటూ సభాసదస్సుకు నమస్కరిస్తూ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అమ్మగారు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశమే కాదు అమ్మగారు. ఇంతకు ముందు అమ్మగారు మీరు కాంగ్రెస్ లో ఉండి మినిస్ట్రీ పదవి వెలగబెట్టారు, అన్ని మర్చిపోయినట్టున్నారు. దాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి అమ్మగారు. అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు. అమ్మగారు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పరు, మీ బావగారు ఎందుకు చెప్పరు, మీరు ఎందుకు చెప్పరు, అందరూ చెప్తారు అమ్మగారు. ఈవీఎంలు మేనేజ్ చేసుకుని గెలిచిన గెలుపు గురించి మీరు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మగారు బావగారిని రాక్షసుడు అన్నారట, రాక్షస పాలన అన్నారట, మంచి ప్రభుత్వం కాదన్నారట. బావగారు ఎంత బాధపడతారు అమ్మగారు. మీరు ఎలాగంటే మీకు బావగారు అంటే ఎంతో ప్రేమ అనుకున్నాను, కానీ ఇలాగ అన్నారని తెలిసింది. ఎంత వరకు నిజమో అమ్మగారు. నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పంపించాలి అనేటువంటి భావన. అమ్మగారు ఏమైంది అమ్మగారు, ఎంత మాట అన్నారు, బాబుని రాక్షసుడని. బాబు గారిని ఇంటికి పంపిస్తారా? ఏదో పథకం రచిస్తున్నట్టున్నారు అమ్మగారు. నాకు చాలా బాధగా ఉంది. మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి. అదే విధంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నటువంటి సందర్భంలో అమ్మగారు సొల్లాపండి. నాన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే తమరేమో నాన్నగారికి బావగారితో కలిసి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్ళా కాంగ్రెస్ లోంచి మళ్ళా జంపు చేసి బీజేపీలోకి వచ్చారు. సిగ్గుండాలి. సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనేటువంటి ఒక విశ్వాసంతో ప్రజల మధ్యకు వచ్చినటువంటి నేపథ్యం. పురంధరేశ్వరి గారు సొల్లు చెప్పకండి. నాన్నగారికి అసలు బీజేపీ అంటే పడేది కాదు. బీజేపీ అంటే ఆయన చాలా దూరంగా ఉండేవారు. అనవసరంగా ఎందుకు నాన్నగారు అని నాన్నగారిని ఇందులోకి లాగుతారు. మీరు ఒక వెన్నుపోటుదారులు. మీరేం తక్కువ? తెలుగుదేశంలో వెన్నుపోటు పొడిచారు, తర్వాత వచ్చి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ మంత్రి పదవి వెలగబట్టి బాగా వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి మళ్ళా 4 రోజులు అటు ఇటు తిరిగి మళ్ళా మెల్లగా బీజేపీలో దూరి ఇప్పుడు ఏదో సొల్లు మాట్లాడుతున్నారు. అమ్మగారు తిరుమల లడ్డు వివాదంలో బావగారిది మీ తప్పు లేదన్నట్టు సిట్టు వేశారు, ఏదో అని సొల్లు చెప్పారట. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. మొదలు పెట్టండి మీ సొల్లు. It will have to come up with its report, so we will all have to wait for it. ఏం మాట్లాడుతున్నారు మీరు? సబ్జెక్ట్ ఏమో సుప్రీంకోర్టులో ఉంటే సిట్ కోసం వెయిట్ చేస్తున్నావు. సిట్ కోసం ఎందుకు వెయిట్ చేస్తావు? అంటే నీ బావేస్తానే సిట్ అది రైట్ అయిపోద్దా? మూసుకో నోరు. But for the court to say that the chief minister of a state does not have a right to speak. నువ్వు చెప్పేదేంటి? సుప్రీంకోర్టు కంటే నీ బావ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనే మాట్లాడొచ్చేదేని అనుకుంటున్నావా? నోరు మూసుకో. వ్యతిరేకంగా మాట్లాడకు సుప్రీంకోర్టుకు నువ్వు. I think is quite unfair because the CM, as we all know, is the constitutional head of the state and he. ఏంటి నీ బావ ముఖ్యమంత్రి అయిపోతానే కాన్స్టిట్యూషన్ హెడ్ అయిపోతాడా? మూసుకో నోరు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడితే నీకు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద నిన్ను తప్పకుండా న్యాయస్థానం శిక్షించాల్సి వస్తుంది. He can talk on issues pertaining to the state. He did not comment on any extraneous of issue, but he commented on what was happening in his own state. ఏదో మేధావిలాగా మాట్లాడుకో. సెంట్రల్ గవర్నమెంట్ నీ చేతిలో మీ చేతిలో ఉందని చెప్పి ఓవర్ యాక్షన్ చేయకు. నీ మీద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద కూడా కేసు ఫైల్ చేయొచ్చాడు, గుర్తుపెట్టుకో. నీకు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద ఫైల్ చేస్తే నేను కంపల్సరీ న్యాయస్థానం శిక్షించాల్సి వస్తుంది. అందరికీ నమస్కారము. బాయ్.